హలో అండి, వెల్కమ్ టు నర్సింగ్ హెల్త్ టిప్స్. ఇవాళ మనం చిన్నారులకు పెట్టే ఉగ్గుని ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. 6 నెలల పైబడిన పిల్లలకి ఈ ఉగ్గుని పెట్టారంటే మంచిగా బలంగా ఉంటారండి. ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మొత్తం చెప్తాను, నోట్ చేసుకోండి. బియ్యం 1 కప్పు కావాలండి, కందిపప్పు 1/2 కప్పు కావాలి, పెసరపప్పు పావు కప్పు, 5 నుంచి 6 బాదం పప్పులు, కొంచెం వాము, చిటికెడు వాము తీసుకోవడం వల్ల పిల్లలకి అరుగుదల బాగుంటుందండి. వీటన్నిటిని వాము తప్పించి మిగతా అన్నిటినీ బియ్యం మరియు పప్పులను నీళ్ళతో శుభ్రంగా కడగాలండి. ఆ తర్వాత తెల్లటి క్లాత్ మీద వేసి తడి ఏ మాత్రం లేకుండా పూర్తిగా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పులను స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి నూనె మాత్రం ఒక్క చుక్క కూడా వాడకూడదండి. మనం పిల్లలకు పెడుతున్నామండి, అది గుర్తు పెట్టుకోండి. నూనె లేకుండా తక్కువ మంట మీద అంటే సిమ్లో పెట్టుకొని దోరగా వేయించాలి. పప్పులు మంచి వాసన వస్తున్నప్పుడు, రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఏమాత్రం వేడి ఉండకూడదండి. వేడి ఉంటే మిక్సీ పట్టేటప్పుడు గరుకుగా వస్తుంది, మెత్తగా రాదండి. కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ పొడి చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా ఒక డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. కాబట్టి ఉగ్గుని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేశాలో మీకు నేను చెప్పాను కదండి. దీన్ని బయట సెల్లాక్ అని కూడా పిలుస్తారు, కానీ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు కూడాను మీకు ఇందులో నేను చెప్తాను. ఎందుకంటే బయట దానికన్నా ఇంట్లో వాడడమే మంచిదని ఎందుకంటున్నానంటే మన చేతుల మీద మనం చక్కగా నీట్గా చేసుకుంటున్నామండి, అది మన పిల్లల కోసం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇది బిడ్డకి ఎలా పెట్టాలంటే, బిడ్డకు తినిపించే ముందు 1 స్పూన్ పొడిని 2 టీ గ్లాసుల నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా బాగా ఉడికించాలండి. నూనె వేయకూడదండి, జస్ట్ నీళ్ళల్లో పొడి వేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. ఉడికించిన ఉగ్గుని కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొంచెం 1 స్పూను నెయ్యి వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టాలండి. ఇది పెట్టడం వల్ల పిల్లలు చాలా బలంగా, లావుగా, బొద్దుగా అవుతారు. అందుకని ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.